బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు రెట్టింపయ్యాయా? ఫార్ములా ఈ రేస్ వ్యవహారం కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోందా? మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? నిధులు విదేశీ కంపెనీకి ఇవ్వడంతో ఈడీ రంగంలోకి దిగుతోందా? కేటీఆర్ ఎందుకు కంగారు పడుతున్నారు? నాటు బాంబు లక్ష్మీ బాంబు కాదని ఈసారి ఆటం బాంబు పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్టేట్మెంట్ వెనుక ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసు ఏసీబీ దర్యాప్తుతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసు నమోదుకు గవర్నర్కి లేఖ వెళ్లిందన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ మీడియా ముందుకొచ్చి నానా మాటలు అనేశారు. ఏసీబీ ఉచ్చా బొచ్చా, జైలుకు పోతే పోతా, యోగా చేసి స్లిమ్ అవుతా, తరువాత పాదయాత్ర చేస్తా అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ తర్వాత ఇందులో ఆయన పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. గొప్పలు చెప్పి చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉన్నానంటే ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలు ఆతృతగా ఉన్నారు. 11 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న నేతలకు ఏసీబీ ఎంట్రీతో కొత్త కథలు అల్లుతున్నారు. ఏసీబీ అరెస్టు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో గురువారం మీడియా ముందుకు వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఆయన చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేశారు. అరెస్టు చేస్తారా చేసుకోండి, జైలులో రెస్ట్ తీసుకుని ఫిట్నెస్ తో పాదయాత్ర మొదలు పెడతానని చెప్పకనే చెప్పేశారు. ఈ లెక్కన కేటీఆర్ కు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నమాట. పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తామని ప్రత్యర్థులను కేటీఆర్ భయపెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోందని రాజకీయ నిపుణుల మాట. 2 దశాబ్దాల కిందట అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫార్ములా రేస్ ని హైదరాబాద్ కు తీసుకురావాలని ప్లాన్ చేశారని, దాన్ని మేము చేసి నిరూపించామని చెప్పుకొచ్చారు కేటీఆర్. పనిలో పనిగా పొరుగు రాష్ట్రం సీఎం పేరుని ప్రస్తావించారు. ఆ విధంగానైనా ఉపశమనం కలుగుతోందని కేటీఆర్ పాచిక వేశారన్నది కొందరి నేతల మాట. ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు ఏ పని చేసినా ప్రతి పనికి రాతలు ఉంటాయి. 2014లో బీజింగ్లో ఫార్ములా ఈ రేస్ ప్రారంభమైంది. చివరిసారిగా దక్షిణ కొరియా సీయోల్లో జరిగింది. మిగతా 20 కోట్లు నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎండీఏ నిర్వహణ కోసం ఖర్చు చేశాయి. ఈ రేసింగ్ తో 700 కోట్ల లబ్ధి జరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ ప్రమోటర్స్ తీవ్ర నష్టపోయినందున కనీసం స్పాన్సర్ గా ఎవరూ ముందుకు రాలేదు. ఎఫ్ఈఓ కూడా తీవ్రంగా నష్టాలను చవిచూసింది. అందుకు పర్సనల్ గా తీసుకున్న ఆనాటి మంత్రి కేటీఆర్ విచ్చలవిడి నిర్ణయాలు తీసుకున్నారు. 9, 10, 11, 12 మొత్తం 4 సెషన్స్ హైదరాబాద్లోనే జరపాలని ఒప్పందం చేసుకున్నారు. దీని వెనుక హంగు ఆర్భాటాలే కారణం. నోడల్ ఏజెన్సీనే స్పాన్సర్ గా ఎన్నికల కోడ్ ఉండగా కేటీఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆనాటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో పొందుపరిచారు. సీఎస్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం ఫోన్ కాల్తోనే 55 కోట్ల ప్రజల సొమ్మును ఎఫ్ఈఓకి చెల్లించారు. అక్టోబర్ 5న 23 కోట్లు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అక్టోబర్ 11న మంత్రి చెప్పారని ఇంకో 23 కోట్లు ఇచ్చారు. కేబినెట్ లో చర్చించకుండా, జీవో రిలీజ్ చేయకుండా నిధులు ఎలా ఇచ్చారన్నది ఫస్ట్ ప్రశ్న. కేవలం నోటి మాటలతో ఖర్చు చేస్తే అది ప్రభుత్వ నిర్ణయం ఎలా అవుతోంది? ఫార్ములా ఈ గ్రీన్ కో హెచ్ఎండీఏ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందన్నది కేటీఆర్ మాట. కానీ గ్రీన్ కో తప్పుకున్న తరువాత మళ్లీ ఒప్పందానికి ఎంఓయూ కుదిరినట్లు ఎక్కడా చెప్పలేదాయన. అంటే ఎంఓయూ లేకుండా హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేస్ కి కోట్లాది రూపాయలు ఇచ్చామని ఓపెన్ గా క్లారిటీ ఇచ్చేశారు. మరో విషయం ఏమిటంటే విదేశీ సంస్థకు ఇచ్చిన మనీలో 23 కోట్లు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఇచ్చారన్నది ప్రభుత్వ వర్గాల మాట. అంటే ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా చెల్లింపులు జరిపారన్నమాట. తన ఆదేశాలతో ఫార్ములా ఈ రేస్ కి డబ్బులు ఇచ్చామని తెలిపారు. జీవో లేకుండా కేవలం ఆదేశాలతో ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం నుంచి డబ్బు బదలాయించటం నిబంధనలకు ముమ్మాటికి విరుద్ధమని కొందరు ప్రశ్న. విదేశీ సంస్థలకు నిధులు ఇవ్వడంపై ఈడీ కూడా దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాల మాట. రేపో మాపో ఈడీ కూడా దిగే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి నాటు బాంబు లక్ష్మీ బాంబు కాదని ఆటం బాంబు పేలుతుందని చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.